ఈ మధ్య రేవంత్ రెడ్డి పెడుతున్న సభలు గమనించారా కొంచెమన్నా? మంత్రివర్గం వారు ఎవరైనా వస్తున్నారా? ఎమ్మెల్యేలు అయితే జాడలేరు అనుకోండి, మంత్రులు రావాలి కదా ప్రోటోకాల్ పరంగా. మంత్రులు అయితే లేరు. వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క గారు, తర్వాత ఈ మధ్యలో కొందరు పొంగిలేటి గారు వరుసబట్టి రావడం లేదు. దే ఆర్ కమ్ విత్ ఫోర్సబుల్గా బయటికి వస్తూ ఉన్నారు. ఫోర్సబుల్గా బయటకు వస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి అనే వ్యక్తిగత ఏది కూడా లేదు. మంచి వస్తేనేమో నీ మీద వేసుకుంటున్నావు, చెడు వచ్చేసరికి మాత్రం మమ్మల్ని చెడ్డోళ్ళ లెక్క ఇది చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్ అవ్వడం కూడా జరిగింది. అదే విషయాన్ని మీరు చూసుకోండి మిత్రులారా. మా మాటలకు విలువేది, రగులుతున్న మంత్రులు, మంత్రులను నమ్మని సీఎం, సీఎంను నమ్మని మంత్రులు. భలే ఉంది వీళ్ళ కథ. రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర. సీఎం రేవంత్ రెడ్డి కర్ర పెత్తనంపై మంత్రుల గరం గరం. తమను ఉత్సవ విగ్రహాల్లో మార్చేశారంటూ ఆవేదన. ప్రజల ముందు డమ్మీలాగా చూపిస్తున్నారని ధ్వజం. విజయాలు తన ఖాతాలో, వైఫల్యాలు మా నెత్తిన వేస్తారా? ప్రతి శాఖలో షాడో మంత్రులను పెట్టారంటూ నిప్పులు. మంత్రులంటే నమ్మకం, గౌరవం అసలే లేదని ఆవేదన. ఇట్లాగైతే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టీకరణ. మంత్రుల వర్సెస్ అధికారులు. యూనిఫామ్ల పంపిణీలో ఒకరిపై ఒకరు నిందలు. ప్రభుత్వం విధానాలను అనుగుణంగా పనిచేయడం లేదు. సంక్షేమ శాఖలు అధికారులపై మంత్రుల మండిపాటు. ఆలస్యంగా అనుమతులిచ్చిన మమ్మల్ని బాధ్యతలను చేస్తే ఎలా? మంత్రుల తీరుపై నొచ్చుకుంటున్న సీనియర్ ఐఏఎస్లు. ఇక చూశారు కదా, మంత్రులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క చేయడం లేదు, మంత్రుల్ని పట్టించుకోవడం లేదు. ఏదైనా మంచి పేరు వస్తే రేవంత్ రెడ్డి అకౌంట్లు వేసుకుంటున్నాడు, చెడు పేరు వస్తే మాత్రం రేవంత్ రెడ్డి ఈ మంత్రుల మీద వేసేస్తున్నాడు. ఏ కబ్జా విషయంలో వచ్చినా కూడా రేవంత్ రెడ్డి మంత్రులు ఇరికిస్తూ ఉన్నాడు. మరి ఇన్నేళ్ళ పాటు కాంగ్రెస్లో కొనసాగిన సీనియర్లుగా మేము ఉన్నా ఇంత గౌరవం లేదా మాకు? ఏ శాఖలో పోయి స్కాములు చేద్దామున్నా రేవంత్ రెడ్డి మనిషి అక్కడ ఉన్నాడు షాడో సీఎంగా. ఎక్కడ చూసినా కూడా ఏ శాఖలు కూడా వాళ్ళే ఉన్నారు. అంటే మేమంతా మీ లెక్క సంపాదించుకోవద్దా? అంటే మాకంటూ కూడా కుటుంబాలు ఉన్నాయా? మాకు కూడా తరాల వరకు సంపాదించుకునే ఆలోచన ఉండదా అని చెప్పేసి మంత్రులు ఈ యొక్క పిల్లల యూనిఫామ్ పంపకాల్లో ఒకరినొకరు తిట్టుకున్నారట. ఏంది ఇది? మన బతుకేంది? మన పార్టీ కోసం 40 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయ జీవితాల కోసం ఇట్లనే కట్టు బానిసలెక్క ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి లాంటి వాడు వచ్చేసి గద్దె లెక్క సీఎం పదవిని తన్నుకొని పోయిండు. ఈరోజు సరే అయితే అయ్యిండు, కానీ ఈరోజు మనం సంపాదించుకోవాలని కూడా ఏం కబ్జాలు చేద్దామని కూడా అడ్డుపడతా ఉన్నాడు. అన్ని కబ్జాలు ఆయనే చేయాలి, అన్ని శాఖలు ఆయనే చక్రం తిప్పాలన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. ఏం పద్ధతి రేవంత్ రెడ్డి అని చెప్పేసి మంత్రుల గుసగుసలు, ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరినొకరు బాధలు చెప్పుకున్నారు. ఇవన్నీ జరుగుతుందట. మరి ఇన్ని బాధలు పెట్టుకొని మంత్రులు పరిస్థితి ఏం కావాలండి? వాళ్ళకు కూడా ఏదో చేయాలని ఉంది కదా. ప్రజల్ని ఇట్లాగా వాళ్ళు పరిపాలించట్లేదు. 6 గ్యారెంటీలు గంగలకు వదిలేసి 420 హామీలకు తూర్పు తిరిగి దండం ఎప్పుడు పెట్టేసిర్రు. కానీ ఉన్నవాటికైనా మేము సంపాదించుకుందామనే ఆలోచన వీళ్ళకి వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి TV9 ద్వారా, బిగ్ టీవీ ద్వారా, లేకుంటే రాజ్ న్యూస్ ద్వారా, లేకుంటే ప్రైమ్ 9 ద్వారా, వీటి ద్వారా వీళ్ళని కంప్లీట్గా బ్లాక్మెయిలింగ్ చేసేసి, డామినేటింగ్ చేసేసి వీళ్ళు మంత్రులు కాదు కదా, దేనికి పనికే రారు అన్నట్టుగా తేల్చి చెప్పేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఏం చేయాలని అర్థం కాక మంత్రులు సతమతం అవుతా ఉన్నారు. ఇట్లయితే కష్టమే అని చెప్పేసి మంత్రులు చేతులెత్తేసిర్రు. నువ్వు ఎట్లా గెలుస్తావు, మళ్ళీ నీ లెక్కేంది, నీ కథ ఏంది అంతా మాకు తెలుసు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎట్లా నిర్వహించాలో మాకు తెలుసు. ఇక నువ్వు మాతో ఆటలాడినావు కదా, రాబోయే రోజుల్లో నీతోటి మేము ఆటలాడతాం, నీతోటి మంచిగానే ఉంటాం, సభలు ఎక్కుతాం, ఈసారి మీతోటి మంచిగానే తిరుగుతాం, బడ్జెట్ విషయాల్లో బ్యాగులు పట్టుకుంటాం. కానీ ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రం మిమ్మల్ని వదలం, నువ్వు ఎట్లా సీఎం అవుతామని నేను చూస్తా అని చెప్పేసి ఎగేసి లాగేసి తన్నేసి మరి చెప్పేసిన కార్యక్రమం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఏదో జరగబోతుందన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే మంత్రులు కానీ ఎవరు కానీ అక్కడ కూర్చోలేని పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేలతో కూర్చున్న పరిస్థితి, ఘోర వైఫల్యానికి దిగజారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము.